నమస్తే జవరియా గారు. నమస్తే సిరి గారు. చాలా మంది కూడా మీ వీడియోస్ చూసి మేడం చాలా మంచి మంచి ఐడియాలు ఇస్తుంది, అవి ఇంట్లో నుంచే పెట్టుకునే మన ఇంట్లో ఉన్న థింగ్స్ గురించే వాటి గురించి చెప్తూ ఇలా కూడా బిజినెస్ చేయొచ్చా అని మాకు మాత్రం చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. మరి అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇంకా ఏదైనా బిజినెస్ పెట్టుకునే ఆప్షన్ ఉందా, ఎస్పెషల్లీ ఫుడ్ రిలేటెడ్గా ఉంటే అది ఏంటి? సిరి గారు, నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనము జస్ట్ రొటీన్గా లైఫ్ లీడ్ చేస్తుంటాము, వాటిలోనే ఎన్నో వెతకచ్చు అనమాట. ఇప్పుడు మనకున్న అవసరాలు, మనకు కొన్ని రిపేర్స్ చేసుకుంటాం ఇంట్లో, రిపేర్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము, వీటి వల్ల కూడా సొల్యూషన్స్ తీసుకొని బిజినెస్ మనమే స్టార్ట్ చేసేయచ్చు. ఇలా ఉంటాయి. అవును. తర్వాత కొన్ని ఎలా ఉంటాయి, ఏదైతే వస్తువులు కావచ్చు, ఇంటి సరుకులు కావచ్చు, తెప్పిస్తుంటాము, మళ్ళీ అది యూజ్ చేస్తుంటాము, వీటి వల్ల కొంచెం మనం ఫోకస్ అనేది అన్ని విధాలుగా చేయాలి. ఇంటి వస్తువులపైనే అది చేస్తే ఒక్కొక్క ఐడియా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్, సిరిగారు, ఆనియన్ ఉల్లిగడ్డ ఉంది కదా, అస్సలు వీటితో ఎన్నో చేసుకోవచ్చు అనమాట. ఇది ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిగా పనిచేస్తుంది అంటారు. సో ఇది వచ్చేసి డ్రై పౌడర్, ఈ ఉల్లిపాయ డ్రై పౌడర్, ఆనియన్ డ్రై పౌడర్ అనేది విదేశాల్లో చాలా చాలా యూస్ చేస్తారు. ప్లస్ మన దేశంలో కూడా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అయ్యింది కాబట్టి ఈ డ్రై ఉల్లిపాయ ఏదైతే పౌడర్ ఉందో చాలా చాలా యూస్ చేస్తున్నారు. సో డిమాండ్ అయితే మార్కెట్లో విపరీతంగా ఉంది. ఇది మనము ఈజీగా చేసుకోవచ్చు సిరి గారు. ఇదేం చాలా పెద్ద పని కాదు. ఉల్లిపాయలు డైరెక్ట్ రైతు నుంచి తీసుకొని చాలా తక్కువ ధరకి తీసుకుంటాము. వన్ టైం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక 6 lakhs పెట్టి ఒక మషిన్ కొనుక్కోవడం అనమాట, ఇండియన్ మార్ట్ నుంచి. సో ఎంత ఉంటాయి ఉల్లిపాయలు, ఎంత హైకి ఎక్కినా కూడా ఒక అట్లీస్ట్ 50 rupees అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అలా మనము కొనుక్కొని అది కట్ చేసి డ్రయర్ మషిన్ ఉంటుంది, ఏదైతే ఉందో డ్రయర్ మషిన్లో వేసేస్తే ఇది మొత్తం వెట్ మొత్తం వెళ్ళిపోయి డ్రై చేసేసి పౌడర్ అయిపోతుంది అనమాట. సో ఆ పౌడర్ని ప్యాక్ చేసి మనము ఎక్స్పోర్ట్ చేయడం, అంతే మన పని. చాలా లాభాలు ఉంటాయి సిరిగారు. వీటి నుంచి మనము ఈజీగా ఒక 50 rupees అనుకుంటాం, కానీ దీని నుంచి 60 to 70% ఎక్కువ అర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను నేను, కిలోకి ఫర్ ఎగ్జాంపుల్ 50 rupees కాస్ట్ మనం పెట్టామంటే దీని నుంచి మనము ఒక 100-120 rupees కూడా అర్న్ చేయొచ్చు. సో అంత మొత్తంగా లాభం ఉంటుంది. సో ఒక్కసారి మనము ఆ మిషనరీ తీసుకున్నామంటే తర్వాత వచ్చేసి ఒక 600 square feet ల్యాండ్ కావాలి. ఓకే. సో ఈ ల్యాండ్ కూడా 3 భాగాలుగా విభజించాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ముడి సరుకులు ఏదైతే ఆనియన్స్ అవన్నీ ఉన్నాయో ఇవన్నీ పెట్టుకోనేకి ఒక రూమ్ లాగా ఒక క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఈ మిషనరీ పెట్టేకి ఇంకొక ప్లేస్, తర్వాత ఏదైతే ఉత్పత్తి చేస్తామో ఇదంతా ఒక ప్లేస్. ఇట్లా చేసుకొని మనము ఈజీగా ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటామో మీరు నమ్మరు సిరి గారు, చాలా చాలా లాభం పొందుతున్నారనమాట వీటి వల్ల. ఎందుకంటే ఆనియన్ పౌడర్ అనేది మనమే తక్కువ వాడుతున్నాం, ఇంకా పాత పద్ధతి అప్లై చేస్తున్నాం. కానీ ఇంకా వచ్చే జనరేషన్ ఆనియన్ కట్ చేసే కూడా చాలా బోర్ ఫీల్ అవుతారనమాట. సో ఈ బిజినెస్ కనుక ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా స్టార్టింగ్లో కూడా ఉంటుంది లాభము, ఇంకా తరచుగా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ మొత్తము ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ కాబట్టి వీళ్ళకి క్విక్గా అవ్వాలి కాబట్టి సో ఈ పౌడర్ అనేది ఇలా చల్లి చేసేస్తూ ఉంటారు. సో ఇది ప్రతి ఇంట్లో కూడా ఎలా మనము పసుపు, మిర్చి పౌడర్ అంతా యూజ్ చేస్తున్నామో ఈ ఆనియన్ పౌడర్ అనేది కూడా వచ్చేస్తుంది సిరిగారు. ఓకే. ఇంత యూస్ఫుల్ ఉంటుంది ఇది. దీనికి వచ్చేసి మనకు ఇది ఎక్కువగా ఎవరికి యూస్ఫుల్ అండి? ఇది అన్ని విధాలుగా జెంట్స్కి అయితే ఇది 100%, లేడీస్ కూడా చేసుకోవచ్చు సిరిగారు. ఇప్పుడు ఒక ఇద్దరిని హైర్ చేసి పిల్లల్ని నేను చేసుకోగలనని చెప్తే, నాకు ల్యాండ్ ఉంది అని చెప్తే ఇది ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు బిజినెస్. తర్వాత వచ్చేసి మాకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ నుంచి మనము ఆర్థికంగా సహాయం పొందొచ్చు సిరిగారు. ఓకే, ఈ బిజినెస్కి. ఎస్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్.
సో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో వీటి ద్వారా కూడా మనము ఆర్థిక సహాయం తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మంచిగా లాభం పొందొచ్చు సిరి గారు. ఇది పోషక విలువలు తగ్గుతాయేమో అనే భయం అవసరం లేదు. ఎందుకంటే ఒక నార్మల్ ఆనియన్ ఉంటుంది కదా, దీనికి ఎప్పుడైతే ఈ పౌడర్ అవుతుందో 8 టైమ్స్ పోషక విలువలు రెట్టింపు అవుతాయి. దీని స్పెషాలిటీ అది. సో మనం భయం అవసరమే లేదనమాట. మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వంటకాలు చేస్తుంటాం కూడా, వీటిలో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా సిరి గారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు. సో ఇలా చిన్న మొత్తంలో మనం ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో చాలా లాభాలు పొందొచ్చు. మీరు చెప్తే నిజమేనండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఉల్లిపాయ అని ఉంటుంది, కానీ వాళ్ళు కూడా ఈ దాంతో కూడా బిజినెస్ చేసుకోవాలా అన్న ఆలోచన మాత్రం చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు, వాళ్ళు కూడా ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు కూడా సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. అలాగే మీ క్లాసెస్ గురించి, మీరు చెప్తున్న బిజినెస్ ఐడియాస్ ఇంకా మాకు కావాలి, మేము కూడా కొత్తగా పెట్టాలి అని అనుకునే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? సిరి గారు, ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ప్లస్ బిజినెస్ ఐడియాస్ ఒక 10 ఇస్తానన్నమాట క్లాస్లో. నేను క్లాస్ స్పెషాలిటీ ఏంటి అంటే 10 బిజినెస్ ఐడియాస్తో పాటు లీడ్ జనరేషన్, తర్వాత హౌ టు క్లోజ్ ద లీడ్, అంటే క్లోజింగ్ కూడా ఎలా చేయాలి. లీడ్ని జనరేట్ చేసుకోవడమే కాదు, మనకు క్లోజింగ్ కూడా చాలా చాలా అవసరం. ఎవరైనా కస్టమర్ వస్తే క్లోజింగ్ అయితేనే మనకు అది ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఏ విధంగా చేసుకోవాలి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ షాప్స్ కావచ్చు మనకు చేస్తుంటారు, తర్వాత రెస్టారెంట్స్ కావచ్చు, ఎలా మనము లీడ్స్ తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ అప్రోచ్ అవ్వచ్చు, సరౌండింగ్స్ త్రూ మనకు ఎలాంటి బెనిఫిట్ పొందొచ్చు, ఇవన్నీ నేను చెప్తాను సిరి గారు. సో విన్నారు కదా, మరి మీకు కూడా మేడం క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే, అవును మేడం క్లాసెస్ ఏ టైంకి అండ్ అలాగే ఏ రోజు? ఎస్ సిరి గారు, 25th 26th ఆన్వర్డ్స్ అనుకుంటున్నాము. నైట్ 9 to 10 పెట్టుకున్నాం టైమింగ్. అందరికీ సౌకర్యంగా ఉంటుందని ఆ టైం పెట్టుకున్నాం. మరి మీరు కూడా మేడంని కాంటాక్ట్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.